వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత సంవత్సరం నుంచి అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో, అసలు సామాన్యులు ఇప్పుడు ల్యాండ్ కానీ ఇటు ఒక ఇల్లు కానీ కొనే పరిస్థితిలో ఉన్నారా? ఈ స్టాగ్నేషన్ ఎంతకాలం, ఇదే పరిస్థితులు కన్నా ముందు ముందు నడిస్తే అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు చర్చించడానికి ఆర్యన్ గారు ఉన్నారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాం. నమస్తే నారాయణ గారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నారండి. అసలు లాస్ట్ టైం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పి కూడా కామెంట్స్ రూపంలో కూడా చాలా మంది మాట్లాడటం కూడా జరిగింది. ముందుగా మీరేం చెప్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రియల్ బూమ్ ఛానల్ అండ్ లక్ష్మణ్ గారు. ఎందుకంటే మీరు అడిగే క్వశ్చన్స్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి. సో వాళ్ళు ఏమనగాలనుకుంటున్నారో వాళ్ళ తరపు నుంచి మీరు అడిగినట్టుగా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ చేయడం కూడా నాకు ఈజీ అయింది. సో నాకు కూడా చాలా కాల్స్ వచ్చినాయి, ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా కాల్స్ వచ్చినాయి అండ్ నేను కూడా మాట్లాడటం జరిగింది. సో జెన్యూన్ మీ వ్యూవర్స్ కూడా జెన్యూన్గా వాళ్ళకి నిజంగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే రావడం కూడా హ్యాపీగా అనిపించింది అండి. సో ఒక్కసారిగా మీరు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా పక్కన పెడదాం. అసలు కస్టమర్ అంటే ఏంటి? కస్టమర్ అంటే ఏదైనా కొనుక్కునేవాడే సార్, ఏదో ఒక ప్రోడక్ట్ కొనుక్కునేవాడు ఆయన. ఓకే, సో అదే మా విషయంలో అయితే ల్యాండ్ కొనుక్కుంటాడు, లేదా ఇల్లు కొనుక్కుంటాడు, ఇంకోటి కొనుక్కుంటాడు. కస్టమర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏదైనా కొనుక్కునే పర్సన్, బై చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో అతను కస్టమర్ అంటాం మనం. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ సంబంధించి నేను మాట్లాడింది అంటే ప్రతి రూపాయి తినక చాలా వరకు వాళ్ళకి ఎన్నైతే కళలు ఉంటాయి ఎన్ని పక్కన పెట్టి ప్రతి రూపాయి దాచుకొని సొంతింటి కళను, లేకుంటే ఒక ప్లాట్ కొనుక్కుంటే రేపు మన పిల్లల చదువులకనో లేకుంటే వీటికనో దేనికోసం మనకి అవి ఉపయోగపడతాయని చెప్పి కూడా చాలామంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంత కొంత దాంట్లో మనం సేవ్ అవుతామని చెప్పి కూడా. సో ఇలాంటి సందర్భంలో కూడా కొంతమంది అప్పులు చేసి చాలా వరకు బయట నుంచి అప్పులు తీసి వచ్చి ల్యాండ్ కొంటో ఇల్లు కొంటో జరుగుతుంటుంది. అసలు ఇది ఎంతవరకు అప్పులు తెచ్చి ఇన్వెస్ట్ చేయటం రియల్ ఎస్టేట్లో కరెక్ట్ అంటే మీరు ఏం చెప్తారు? అప్పులు చేసి ల్యాండ్ కొనాలా అంటే అప్పు చేసి కొనాలి అని కూడా చెప్తాను నేను. కొనడం కరెక్టే అని చెప్తాను. బట్ అది ఎలా ఎందుకు అంటే ఎప్పుడైనా మనం ల్యాండ్ కొనాలనుకున్నా లేదా ఇల్లు కొనాలనుకున్నా కంపల్సరీ షార్టేజ్ వస్తుందండి. అంటే మనకు నచ్చినది ఒకటైతే మనకు అక్కడ చూసింది ఇంకొంచెం బాగుంటుంది. సపోజ్ మనం డబుల్ బెడ్రూమ్ చూద్దాం అనుకుని ఒక స్క్వేర్ యార్డ్స్లో వెళ్తాం, కానీ కొంచెం 2-3 మనకి బాల్కనీస్ ఎక్కువ ఉంటే కొంచెం రేట్ పెరుగుతుంది. లేదా ఒక ప్లాటే తీసుకుందాం, మనకు 15 లక్షల బడ్జెట్లో ఒక ప్లాట్ తీసుకుందాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళేసరికి ఎమ్యూనిటీస్ నచ్చడము, లేకపోతే ప్లాట్ సైజ్ నచ్చడము, ఏదైనా ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఒక బ్లాక్ పెట్టుకుని ఆ బ్లాక్లోనే తీసుకుందామంటే 100% కాదు. సో దెన్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అనుకున్న దానికంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ. సో దెన్ అప్పు చేసి కొనాలా అంటే మై ఒపీనియన్ ఏంటంటే అప్పు చేసి కొనడం ఎందుకు ఉపయోగం అంటే మన దగ్గర ఏదైనా ఒక పరిగెట్టాలి అంటే మనకు ఒక మోటివేషన్ కావాలి. డబ్బులు ఇంకా ఎక్కువ సంపాదించాలన్నా, డబ్బులు ఇంకా ఎక్కువ సేవ్ చేయాలన్నా ఒక మోటివేషన్ కావాలి. లేదా కంఫర్ట్ జోన్లోకి వచ్చేస్తాం మనం. ఇప్పుడు ఒక 15 లక్షల పెట్టి ఒక ప్లాట్ కొనే ప్లేస్లో 25 లక్షలు పెట్టి కొని చూడండి. అప్పుడు ఏమవుతుంది, మీరు కొంచెం స్ట్రింక్ అవుతారు, ఫైనాన్షియల్గా మీరు కొంచెం స్ట్రింక్ అవ్వాల్సి వస్తుంది. ఈ స్ట్రింక్ అయినప్పుడు ఏం అవుతుందంటే యు ఆర్ థింకింగ్ ఫర్ మోర్ సేవింగ్స్. ఎక్కడైతే మీరు వేస్ట్ చేస్తున్నారో దాన్ని సేవింగ్ చేస్తారు. సో అదేవిధంగా ఎక్కడైతే మీరు డబ్బులు ఇంకొంచెం ఎక్స్ట్రా సంపాదించాలనుకుంటారో అక్కడ సంపాదిస్తారు. నేనేమంటానంటే ఇలాగా మనం అప్పు చేసుకొనడం వల్ల మన ఫ్యూచర్కి, మన పిల్లల భవిష్యత్తు కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, లేదంటే రేపొద్దున పిల్లల మ్యారేజ్ కావచ్చు, దేనికో దానికైతే ఉపయోగపడుతుంది. అది కాకుండా కొంతమందిని ఒక కేస్ స్టడీ చెప్తా చూడండి మీకు. ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి ఒక 15 లక్షలు ఉంది, లైఫ్లో అప్పు చేయలేదు, నేను అదే దాంట్లో కొనాలని చూస్తున్నాడు. గుడ్, అంటే ఆయన వచ్చిన దాంట్లో సెట్ అవ్వలేదు. 16-17 కూడా ఎక్స్టెండ్ అవ్వట్లేదు, అంటే ఒక 2 లక్షలు ఎక్కువ కూడా ఎక్స్టెండ్ అవ్వట్లేదు. సో నేను చెప్పింది ఏంటంటే మీరు ఇప్పటి వరకు లోన్స్ తీసుకోలేదు, ఇది తీసుకోలేదు, బట్ దెర్ ఈజ్ నో ఎవరు అవార్డు ఎవరు మనకి, అంటే లోన్స్ తీసుకోకుండా ఉన్నందుకు. నేనేమంటానంటే ఒక 2 లక్షలైనా మీకు నచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది, వాళ్ళ మిస్సెస్కి నచ్చింది, వాళ్ళకి పెద్ద బాబును తనకే నచ్చింది, బట్ ఈయన ఏంటంటే చాలా యారగెన్స్గా ఉన్నాడు, ఆయనకి నేను 15 కంటే ఎక్కువ తీసుకోను. నేనేం చేశానంటే ఎందుకు తీసుకోరు అంటే నాకు అప్పు అంటే భయం. ఇది అప్పు కాదు ఇది, ఎందుకంటే రేపు మీకు వచ్చే ఆదాయానికి వచ్చే పెట్టుబడి మాత్రమే, రేపు ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే పెట్టుబడి. ఇది ఏది అప్పు అవుతుంది, ఏది ఆదాయం క్రియేట్ అవుతుంది తెలుసుకోవాలి ఫస్ట్. నేనేంటంటే కస్టమర్ని ఎలానే ఎడ్యుకేట్ చేస్తాను. మనము తీసుకున్నది అప్పు ఆదాయాన్ని పెంచేదైతే తీసుకోవచ్చు, మనం తీసుకున్న అప్పు ఆదాయాన్ని పెంచకుండా మనల్ని లోబిలోకి నెట్టేసేదైతే 100% తీసుకోవద్దని చెప్తాను. అప్పు తీసుకోమని నేను కూడా ఎంకరేజ్ చేయాలి. కాకపోతే ల్యాండ్ రేట్లు అగ్రెసివ్గా పెరుగుతున్నాయి. ఎందుకంటే మనకున్న ల్యాండ్ వచ్చేసి 25% ఉంది, 75% ఏమో వాటర్ ఉంది, జనాలు ఏమో పెరుగుతున్నాం మనం. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. సో ఇప్పుడు ఇవాళ కానీ రేపు కానీ అంటే ఈ ఒక 2-3 ఇయర్స్లో మంచి ల్యాండ్ కొనుక్కోకపోతే 100% ఇప్పుడు మనకు అపార్ట్మెంట్లు అయితే ఎలా అయితే ఇబ్బంది పడుతున్నామో
కోట్లు అయిపోయినాయి అని 30-40 లక్షల్లో ఉన్నప్పుడు కొనుక్కోలేని వాళ్ళు ₹1,00,00,000 అయిందని ఎలా బాధపడుతున్నారు. ఇప్పుడు 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల్లో ల్యాండ్ కొనుక్కునే వాళ్ళు 50-60 లక్షలు పెట్టాల్సి వస్తుంది దానికి. నేనేమంటానంటే ఎప్పుడు రైట్ టైం ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టడానికంటే దిస్ ఈజ్ ద రైట్ టైం, టుడే ఈజ్ ద రైట్ టైం అంటారు. అంటే దాని గురించి ఎక్కువ వెయిట్ చేసే కొద్దీ కన్ఫ్యూజన్ తప్ప దాన్ని ఏం చేయలేము. కానీ కొంచెం అప్పైనా తీసుకుని నా ఉద్దేశం ఏంటంటే నచ్చిన ల్యాండ్ అంటే కొని పెట్టుకోవాలి. సో ఇందులో 2 క్వశ్చన్స్. ఎస్ మీరు అన్నారు అంటే అప్పు చేసి ల్యాండ్ కొనొచ్చని. ఎస్ నేను అనేది ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అప్పు చేసిన వాళ్ళకి అవును ఇలాంటి పరిస్థితి అంటే ఇప్పుడు జరుగుతున్న స్టాగ్నేషన్ ఏదైతే ఉందో 1.5 year నుంచి మార్కెట్ డబ్బు అవ్వట్లేదు అనేది అలాంటి పరిస్థితులు ముందు ముందు వస్తే మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? పాయింట్ నెంబర్ 1. మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఫ్లాట్ తీసుకుని ఉంటే, FLGT ఫ్లాట్ తీసుకుని ఉంటే అప్పు చేసిన తర్వాత దాంట్లో ఉంటాడు, ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటాడు. దాన్ని అమ్మాలంటే అమ్మలేడు. బికాజ్ ఏంటంటే బయట ఆల్రెడీ కొత్త ఇల్లు తీసుకున్న తర్వాత దాన్ని అమ్మేశాడు అంటే పరుగు పోతుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు నిజంగా మీరు అన్నట్టే ఇంకా రెసిషన్ కొనసాగి ఓకే రేట్లు పడిపోతున్న టైంలో అది అమ్మాలంటే ఒక సెంటిమెంట్ అమ్మలేము. బట్ ల్యాండ్ విషయం అలా కాదు. మీరు ల్యాండ్ తీసుకున్నానని చెప్తారు, ఎవరికి గుర్తుండదు. ఎందుకంటే దెర్ ఈజ్ నో కన్స్ట్రక్షన్ దెర్ ఈజ్ నో ఎమోషన్ దేర్. సో మీకు అవసరం వచ్చినప్పుడు మీరు కొన్నదానికంటే రూపాయి ఎప్పుడు పెరుగుతుంది, ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుతూ ఉంటుందండి. 10%, 20%, 30% పెరుగుతూనే ఉంటుంది. మీరు అన్నట్టు 3 years తర్వాత నిజంగానే ఆయనకు అవసరం వచ్చింది, బట్ బయట మార్కెట్ కూడా బాగలేదు, ఒక 30% పెరిగింది, ఒక 20%లో సేల్ చేసుకున్నా 15%లో సేల్ చేసుకున్నా లాభం అయితే ఉంటుంది వాళ్ళకి. సో అదే విషయం ఫ్లాట్కి ఎందుకు అప్లై చేయలేకపోతున్నామంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు మన రిలేటివ్స్ అందరికీ కనెక్ట్ అయి ఉంటుంది, మన ఎమోషన్స్ కనెక్ట్ అయి ఉంటుంది, మన పిల్లలు దానికి కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఒక అమ్మాలి అంటే నేను నా క్లోజ్ ఫ్రెండ్నే చూశాను. అక్కడ మన మణికొండలో ఒక స్కై ఏదో దాంట్లో పెద్ద విల్ల దాంట్లో ఒకటి తీసుకున్నారు, 3 bedroom ఫ్లాట్. నిజంగా చాలా హడిల్స్ ఏర్పాటయ్యి తను అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆయనకి ఎంతమందికి ఆన్సర్ చెప్పాల్సి వచ్చిందంటే ఎందుకు అమ్ముతున్నాం అంటే వాళ్ళ వైఫ్ కంటే ఏదోలా కన్విన్స్ చేసుకుంటాడు. వాళ్ళ వైఫ్ పేరెంట్స్కి, ఈయన పేరెంట్స్కి, రిలేటివ్స్కి ఎందుకు అమ్మేస్తున్నా అంటే ఎన్నో అబద్ధాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. బికాజ్ అదొక షేమ్ ఫీలింగ్ లా లేదు. బట్ అదే ప్లేస్లో ల్యాండ్ ఉండదు అనుకోండి, మీరు ఎవరికి చెప్పినా కూడా అమ్మేసినట్టు తెలియదు, కొన్నట్టు తెలియదు. సో ఐ థింక్ నేనేమన్నాడు, అప్పు చేసైనా పర్లేదు కొనండి. అదే ఎలాంటి అప్పు చేయొచ్చు అంటే తక్కువ, అంటే లాంగ్ టర్మ్ ఉండాలి. సపోజ్ మార్ట్గేజ్ లోన్ అంటాము, 10,000 కూడా కట్టుకోవచ్చు నెలకి. అలాంటిది ఏదైనా చిన్న తీసుకోండి. లేదా పర్సనల్ లోన్ తీసుకుంటే 5 yearsలో క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ అప్పు అనే దానికంటే అప్పు పెరిగే ఆదాయం ఇది. ఇక్కడ తీసుకున్న అప్పు పెరుగుతుంది ఆదాయం. వెయిట్ చేసే ఓపిక ఉండాలి. మినిమం 5 years అని చెప్తాం మేము. అంటే నెక్స్ట్ ఇప్పుడు షేర్ చూసుకున్నట్టుగా ఆన్లైన్లో కనబడదు ఈ రోజు ఎంత పెరిగింది, నెక్స్ట్ ఎంత పెరిగిందని. సో నేనేమంటానంటే 1 year 2 yearsలో తీసుకుంటూ కూడా ల్యాండ్ వేస్ట్. ఒక 1 yearలో అమ్మేద్దాం అనుకున్నప్పుడు అది 100% వేస్ట్. 5 years వెయిట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ రియల్ బూమ్. అండ్ మీరు ఎవరైనా ఎలాంటి సజెషన్స్ కావాల్సి వచ్చినా, అది ఒకసారి సిల్లీ సజెషన్ అని అడగొచ్చు, పెద్ద ఇంపార్టెంట్ సజెషన్ అని అడగొచ్చు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. నేను ఎనీ టైం మీకు ఒకవేళ మొబైల్లో నేను అందుబాటులో లేకపోయినా వాట్సాప్లో మీరు నాకు పింక్ చేసినట్లయితే 100% నా టైం చూసుకుని స్కెడ్యూల్ ఫిక్స్ చేస్తాను. నా నెంబర్ 9391151121. సో ఎలాంటి క్వశ్చన్ అయినా మీరు అడగండి. ప్రజెంట్ 100% మీకు అక్యురేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను నాకున్న నాలెడ్జ్ ఉపయోగించి. థ్యాంక్ యూ.